నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హోంమంత్రి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నక్కపల్లి మండలం దొడ్డిగల్లు జంక్షన్ నందు కూటమి నేతలు కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనిత పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ దేవాలయాల్లో అభివృద్ధి పరుస్తూ ఉన్నామన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి, మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానాల్లో సందర్శించిన రామచంద్ర మోహన్. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో బిల్డర్ల పాత్ర ఎంతైనా ఉందని స్పష్టం చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. సింహాచలం పాత గోశాల ప్రాంతంలో ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపం నందు జరిగిన బిల్డర్ల సమావేశంలో పాల్గొన్న రమేష్ బాబు. తుని నియోజకవర్గ అభివృద్ధిలో తన తొలి సంతకం పెట్టిన మహనీయుడు రాజా బుల్లిబాబేనన్న మాజీ మంత్రి యనమల. రాజా వత్సవాయి వెంకటకృష్ణరాజు బహదూర్ విగ్రహాన్ని పట్టణ పోలీస్ స్టేషన్ కూడలినందు ఆవిష్కరించిన రామకృష్ణుడు. పాయకురావుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయోత్సవ వేడుక శుక్రవారం అట్టహాసంగా జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నక్కపల్లి మండలం దొడ్డిగల్లు జంక్షన్ నుండి వేంపాడు టోల్ ప్లాజా వరకు కూటమి నేతలు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం భారతీయ కన్వెన్షన్ల విజయోత్సవ సభలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. విజయోత్సవ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను హోంమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ 2 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తున్నామని, ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 2013 వరకు తాను ఒక సాధారణ టీచర్ను, అలాగే తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు అని, తాను చదువుకున్న చదువు వల్లనే తనకు సీటు వచ్చిందని, 2014 నుండి 2019 కాలంలో ఎమ్మెల్యేగా పాయకరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. 2019 నుండి 2024 సమయంలో పోరాటాలు చేశామని, పాయకరావుపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 47,000 మెజార్టీతో తనను గెలిపించారని, పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి తన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. రాబోయే కాలంలో నియోజకవర్గాల్లో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్లాలని ఒక ప్రణాళికాబద్ధంగా మీ సలహాలు సూచనలు తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఈ రోజు ఏ ఎలక్షన్స్ లేవు. అమ్మ నాకు ఓటేయండి అని ఎవరు మీ దగ్గరికి రాలా. కానీ ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చి అమ్మ ఈ 2 సంవత్సరాల కాలంలో ఇది చేసాము, ఇంకా ఈ గ్రామానికి ఇది చేస్తాము అని చెప్పి ఒక భరోసా కల్పించడానికి మళ్ళా 25వ తారీఖు నుంచి ప్రతి ఒక్క ఇంటింటికి కూడా మా నాయకులు మేము కూడా రావడానికి సిద్ధపడుతున్నాం. ఇది కూటమి గవర్నమెంట్ తాలూకా చిత్తశుద్ధి చెప్పడానికి ఒక ఉదాహరణ కింద భావిస్తున్నా. ఈ రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దల గౌరవనీయులు మన హౌసింగ్ బోర్డ్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు రాధబాబు గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ సెక్రటరీ రాను కాశీనాయుడు గారికి, జనసేన మన సివిల్ సప్లైస్ డైరెక్టర్ సోదరు శివదత్తి గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన నియోజకవర్గ కన్వీనర్ నా సోదరుడు కొప్పిశెట్టి వెంకటేష్ గారికి, అదేవిధంగా పెద్దలు మా బీజేపీ అధ్యక్షుడు రాజ్ గారికి, ముఖ్యంగా మా మండల పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మణరావు గారికి, అదేవిధంగా లింగం నాయుడు గారికి, అదేవిధంగా పద్దు గారికి, అబద్ధం గారికి, పిఎస్సిఎస్ ప్రెసిడెంట్స్ అందరికి, వేదిక మా వినోదరాజ్ గారికి, పెద్ద వినోదరాజ్ గారికి, ఈ వేదిక నిర్వహించిన బీజేపీ, జనసేన, ముఖ్యంగా కూటమి సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎస్రేవరం జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఎదురు చిట్టిబాబు గారు, ఇంకా పెద్దలందరూ ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఇక్కడ వేదిక మీద ఉంటే వేదిక కింద నుండి నిత్యం నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న నా కార్యకర్తలందరికీ కూడా, మహిళలందరికీ కూడా శిరస్సు వచ్చిన పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఎక్కడో నా ప్రయాణం, ఆ ప్రయాణం గురించి ఒక్కసారి ఆలోచించుకుంటే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నా మీద నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు బాధ్యత ఇంకా పెరుగుతుంది అనిపించాలి. 2013 వరకు ఒక సాధారణ టీచర్, బ్యాగ్ వేసుకుని స్కూటీ మీద నర్సీపట్నం ఐదుగుంట జంక్షన్ లో ఉన్న టీచర్, ఇంగ్లీష్ టీచర్, సాక్షాత్తు కరెక్ట్ గా నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసి నా వెనకాల ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. నా నాన్న గాని, నా తాత గాని, నా మేనమామ గాని, నా వేలు విడిచిన మేనమామ కూడా రాజకీయాల్లో ఎవరో లేరు. కేవలం ఒకే ఒకటి చంద్రబాబు నాయుడు గారి నమ్మకం, చదువుకున్న ఆడపిల్ల వస్తే మంచి జరుగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి
నమ్మకం. ఆ రోజు 2014లో నాకు కేవలం మళ్ళీ చెప్తున్నా, నేను చదువుకున్న చదువును చూసి మాత్రమే సీట్ ఇచ్చి ఆ రోజు గెలిపించుకొని ఆ రోజు ఎమ్మెల్యే చేసుకున్నారు ఈ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలతో నిజంగా దేవుడు ఏ బంధం ఏర్పాటు చేస్తాడో నాకు తెలియదు, కానీ ఏదో నేను అనుకుంటూ ఉంటాను. గజపతి నగరంలో యాజ్ ఏ టీచర్ గా నేను పాయకరావుపేటలో అడుగుపెట్టిన ముహూర్తం అన్నది చాలా గట్టి ముహూర్తమేమో. ఇంత అభినవ సంబంధం నాకు ఏర్పడింది అని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను. ఆ మత్తిగారి గ్రామంలో ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని 2002 ఫిబ్రవరి 7వ తారీఖున గజపతి నగరం స్కూల్లో నేను టీచర్ గా జాయిన్ అయ్యాను. ఆ రోజు నుంచి 12 సంవత్సరాలు నర్సింగ్ వచ్చి ఈ రోజు ఎక్కడ ఉంటే అంత ఎక్కడ ఉంటుంది, ఇంకో దగ్గర ఎక్కడ ఉంటుంది. అది ఎక్కడెక్కడికి వెళ్ళినా ఒక ఇందులో అది అంటారు కదా, మస్తిష్కంలోని ఒక పార్ట్ మాత్రం పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం పని చేస్తూనే ఉంటారని చెప్పడానికి ఈ 2 సంవత్సరాల కాలంలో మనం చేసుకున్న అభివృద్ధి. ఎస్, నేను గర్వంగా చెప్తున్నానబ్బా. మేము ఈ రోజు చేశాం కాబట్టి గర్వంగా చెప్తున్నాం. ఎవరైనా వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఈ రోజు చాలా మంది ఈ రోజు ఇందాకే మనం నివేదిక ఇచ్చిన తర్వాత ఇన్ని పెన్షన్లు ఇచ్చాము, ఇన్ని అన్నదాత సుఖీభావ ఇచ్చాము, ఇన్ని తల్లికి వందనలు ఇచ్చాము, 490 టీచర్ ఉద్యోగాలు ఇచ్చాము, లేకపోతే ఫ్రీ బస్ ఇచ్చాము. ఇలా అన్ని రకాల గురించి చెప్పడం ఒకేటైతే సంక్షేమంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇందాకే మా తాంపూర్ గారు పక్కన చదువుతున్నారు. అమ్మ సంక్షేమం కాకుండా ఎన్ని కోట్లు తెచ్చావమ్మా? సంక్షేమం కాకుండా అంటే ఈ పెన్షన్ ఇచ్చే డబ్బులు ఇవన్నీ ఇచ్చే డబ్బులు కాకుండా ఎన్ని కోట్లు తెచ్చావమ్మా అంటే నెమ్మదిగా చెప్తున్నాను అనమాట. దగ్గర 650 కోట్లు ఉంటాయి సార్ 2 సంవత్సరాలు. జిల్లాలో నువ్వే మొట్టమొదటిసారిగా తెచ్చినట్టున్నావమ్మా. ఎస్, తెచ్చుకున్నా. నేను వెళ్ళి ప్రతి మంత్రిని గర్వంతో నేను కూర్చోను. ఆర్ఎంపీ రోడ్లు కావాలి, బీసీ జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తా, అన్న నాకు రోడ్లు అన్నా అంటే బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎంత చక్కగా ఎంత చక్కగా అడుగుతుంటే ఎందుకు ఇవ్వనమ్మా అని చెప్పి ఆయన చక్కగా ఇస్తారు. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మా పౌర్ణమి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అన్నా రోడ్లు అన్నా అంటే కంపల్సరీగా అందరికీ ఇచ్చేటట్టుగా కాకుండా ఏదో సిస్టమ్ కోట ఉంటుంది కదా, మహిళా కోట, ఆ మహిళా కోటలో కూడా లాక్కొచ్చేస్తారు. కాబట్టి ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే రోడ్లు కనిపిస్తున్నాయి. ఈ రోజు ప్రతి రోడ్డు మీద ఎక్కితే రోడ్లు మీరు ప్రశాంతంగా రోడ్ల మీద నడుస్తున్నారు. ఎన్నో రోడ్లు ఇందాకే మా బీజేపీ అధ్యక్షులు మా మేషర్ చెప్పారు, బయటికి వెళ్తే రోడ్ల మీద నడుస్తుంటే అందమైన రోడ్లు కనిపిస్తున్నాయి. బయటకు వస్తే మంచినీళ్ళు ఇందాక వేర్పాడు గ్రామంలో సుమారుగా 15 సంవత్సరాల నుంచి అక్కడ నీళ్లు లేని సందర్భం. కానీ మొన్న మేము వచ్చిన తర్వాత మాటిస్తే ఈరోజు ఇంటింటికి కూలాయి. అదేవిధంగా మిగతా గ్రామాలకు కూడా ఇచ్చే ప్రాతిపదిక ఉంది. నేను ఎలక్షన్ లోని చాలా ప్రామిసులు చేశాను. ఈ రోజు పంతూరు బ్రిడ్జ్ ఉంది, కోటరెడ్ల మండలంలో తెలుసు. లాస్ట్ 5 సంవత్సరాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తారు. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి మాట్లాడలేదు, కానీ కొన్ని సందర్భాలను చెప్పాలి, ఎందుకంటే మీకైనా తెలియాలి. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు పంతూరు బ్రిడ్జ్ 6 కోట్లు ఇస్తే ఆ 6 కోట్ల రూపాయలు తప్పించి ఆ తర్వాత పూర్తి చేయడానికి ఒక 2 కోట్లు అవుతే ఆ 2 కోట్లు కూడా ఆ రోజు ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టకపోగా శిలాఫలకాలు మార్చి వాళ్ళేమో ఖర్చు పెడుతున్నట్టుగా ఒక శిలాఫలకాలు మార్చారు. మళ్ళా మనం వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా ఇంకో 4 కోట్లు ఇచ్చి ఈరోజు పంతూరు బ్రిడ్జ్ ఓపెనింగ్ కి రెడీగా ఉంది. ఈరోజు జల్లూరు బ్రిడ్జ్ ఈరోజు ఎంపీ గారి సహాయ సహకారాలతో గవర్నమెంట్ సహాయ సహకారాలతో పూర్తి చేసుకున్నాం. సోమదేపల్లి గ్రామం ఒకటే ఒక గ్రామం, కానీ ఆ గ్రామానికి కనెక్టివిటీ పోతుంది అని చెప్పి మా నాయకులు చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా గుడి కొట్టుకుపోయింది. ఒకంత అమ్మవారి గుడి ఉంటారు, అమ్మవారి గుడి కూడా వడహానది కొట్టుకుపోయింది, రోడ్డు కొట్టుకుపోతుంది. ఎవడో ఇల్లు ఇసుక బస్తా అక్కడ పెట్టిన పాపాలు పోలేదు లాస్ట్ 5 సంవత్సరాలు. ఈ రోజు మేము వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత 9 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఒక్క గ్రామానికి కూడా ఒక ప్రొటెక్షన్ వాల్ కట్టి ఆ వడహానది వాటర్ ఆ గ్రామంలోకి వెళ్ళకుండా చేస్తున్నాం. అంటే అక్కడ ఎంతమంది ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పడతాయి అనేది మాకు లెక్క కాదు. అక్కడ ఒక్క మనిషి ఉన్నా కూడా మేము కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి గవర్నమెంట్. మీ అందరికీ తెలుసు, అనుకో గ్రామం ఎత్తుకుంటే 300 మంది ఉంటారు. కేవలం 300 మంది 70 గడపలు ఉంటాయి, 70 గడపలు ఉంటాయి. ఆ 70 గడపల ఊరికి కూడా 3 కోట్లు పెట్టి రోడ్డు ఇచ్చానమ్మా. 3 కోట్లు పెట్టి. ఎవరైనా ఏమంటారంటే ఎన్ని ఓట్లు వస్తాయమ్మా అని అడుగుతారు. సాధారణంగా రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇన్ని కోట్లు వచ్చినాయంటే ఎన్ని ఓట్లు వస్తాయని ఆలోచిస్తుంటారు. మేము అలా ఆలోచించుకోవాలి. అక్కడ ఒక్క మనిషి ఉన్నా కూడా మేము చేయాలని ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఈరోజు పాయకరావుపేట మెయిన్ రోడ్డు కానీ ఈ రోజు
నియోజకవర్గానికి ఎప్పటి నుంచో రెవెన్యూ డివిజన్, పాయకరావుపేట చరిత్రలో రెవెన్యూ డివిజనే లేదు. ఎప్పుడు చూడ పక్క నియోజకవర్గాల మీద ఆధారపడే పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు మన పాయకరావుపేటలో రెవెన్యూ డివిజన్, అటు రోడ్డు రెవెన్యూ డివిజన్. ఇది చాలా మంది ఏమంటారంటే తిమ్మాపురం పెట్టొచ్చు కదా, ఎస్రావరం పెట్టొచ్చు కదా అంటే, ఆ మీటింగ్ లో నేను కూడా నా అదృష్టం ఏంటంటే నిజంగానే చాలా అదృష్టవంతురాలు మీ అందరి దయ వల్ల. ఎందుకంటే ఆ కమిటీలో కూడా నేను ఒక మెంబర్. అందువల్ల అడ్రోడ్ డివిజన్ కావాలని చెప్పి కొంచెం సార్ని చెప్తే సార్ కూడా ఈజీగా ఒప్పుకోరు, దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి. సార్ ఇలా ఇలా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అవసరం సార్ అంటే సార్ ఒప్పుకొని చాలా మ్యాజికల్ గా ఉంది వర్డ్ అడ్రోడ్ అని, ఈ అడ్రోడ్ పెడదామంటారు. ఆ కాస్త తిమ్మాపురం జంక్షన్ సార్, జంక్షన్ 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వాడపల్లి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అన్నదాన భవన పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే 12 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీనివాసం వసతి భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, స్థల పరిస్థితులను పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలోని శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన కమిషనర్ సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అభిషేక మండపం, అన్నదాన భవన పనులను పరిశీలించారు. కార్యక్రమంలో వాడపల్లి దేవస్థాన చైర్మన్ ముదునరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, మందపల్లి దేవస్థానం సహాయ కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు, ఇంజనీరింగ్ అధికారులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. జూన్ నెలలో గోదావరి పుష్కరాలు ప్రారంభమవబోతున్నాయి. గోదావరి పుష్కరాలంటే పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి గోదావరి నదిలో స్నానాలు ఆచరించి గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో దర్శనం చేసుకెళ్ళటం పరిపాటి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో మందపల్లి శనీశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ఇక్కడ కూడా ఇంచుమించు సుమారు 12 రోజులైనప్పటికీ ముందు వెనక అన్నీ కలుపుకుంటే 15 రోజుల పాటు భక్తుల రద్దీ భారీగా ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్రణాళికలు తయారు చేసుకొని ఇక్కడ ప్రధాన అవసరం తైలాభిషేకాలు ఈ శనీశ్వర ఆలయంలో. అందుకని ప్రత్యేకంగా పుష్కరాలు పురస్కరించుకొని అదేవిధంగా శాశ్వతమైన అవసరం కూడా ఉంది కనుక తైలాభిషేక మండపాలు నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనికోసం దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ నుంచి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 6,500 అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తులతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని వర్క్ కూడా గ్రౌండ్ చేయటం, ఇప్పటికే ఫౌండేషన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. వర్క్ ప్రోగ్రెస్ బాగుంది. డిసెంబర్ నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుంది. గోదావరి పుష్కరాల కంటే బాగా ముందుగానే అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా అన్నదానం కూడా ప్రస్తుతం ఇక్కడ ఒక తాత్కాలికమైన ఒక షెడ్లో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి కూడా ఒక డైనింగ్ హాల్ ప్రత్యేకంగా దానికోసం 1.20 లక్షల రూపాయలు కామన్ గుడ్ ఫండ్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే డిసెంబర్ నాటికి దాని నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. పుష్కరాలు ఇంకా సందర్భంగా దేవాదాయ శాఖలో నిర్వహిస్తున్న పనులన్నీ కూడా ముందుగానే ప్రణాళికాయుతంగా ముందుగానే ప్రారంభించారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో బిల్డర్ల పాత్ర ఎంతైనా ఉందని పెందుర్తి శాసనసభ్యుడు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సింహాచలం పాత గోశాల ప్రాంతంలో ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపం నందు జరిగిన పెందుర్తి బిల్డర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రాంత ఔన్నత్యం అక్కడి కట్టడాలపైన ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. బిల్డర్ల అభ్యున్నతికి తాను ఎల్లవేళ్ల సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే సొంత లాభం
కొంత మానుకొని మంచి నాణ్యమైన ఇళ్లలో ప్రజలకు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పెందుర్తి ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన సమస్యలను శాసనసభ్యుడికి విన్నవించారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు రమేష్ బాబుని సాంప్రదాయ రీతిలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ఎన్ శ్రీనివాస్, హరిప్రసాద్, సతీష్, రామకృష్ణ, లక్ష్మీ శ్రీనివాస్, ఆదిత్య నాయుడు, టి అజిత్ కుమార్, జి రమణయ్య, రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక విషయం అయితే నేను గట్టిగా మీకు చెప్పగలను, ఈ ఏరియా డెవలప్మెంట్ కోసం ఎట్టి పరిస్థితుల్లో మీకు అర్ధరాత్రి నాతో అవసరం వచ్చినా మీకు నిలబడతానని మాత్రం నేను మాటిస్తాను. వెంకటేశ్వర స్వామి సింహాద్రి కొండ నుంచి కిందకు చూస్తే పెందుర్తి ఒక మహానగరంలాగా నాకు కనపడాలి. ఆ విధంగా మీరందరూ కూడా బిల్డింగ్లు కట్టాలి, అపార్ట్మెంట్లు కట్టాలి, లేఅవుట్స్ చేయించాలి. ఒక మహానగరంలాగా పెందుర్తి డెవలప్ అయ్యే విధంగా మీరు తీర్చిదిద్దితే మీకు అన్ని రకాల సదుపాయాలు, మీరు ఎంత మారుమూల మీరు అపార్ట్మెంట్ కట్టినా దానికి రోడ్డు వేయించే బాధ్యత నాది. మాటిస్తా ఉన్నాను. 2 సంవత్సరాల్లో డబ్బులు లేని ప్రభుత్వంలో మేము అధికారంలోకి వచ్చేసరికి ఖాళీ ఖజానాతో అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో డబ్బులు లేవనుకుంటూ మేము ఖర్చు పెట్టింది, నేను ఈ పెద్దకి ఖర్చు పెట్టింది 590 కోట్లు. అది ఈఎంఆర్టీ అవ్వచ్చు, జీవీఎంసీ అవ్వచ్చు. అంటే డబ్బులు లేని 2 సంవత్సరాల్లోనే నేను అంత ఖర్చు పెట్టాను అంటే రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా బ్రహ్మాండంగా ఈ ప్రాంతం. తుని నియోజకవర్గ అభ్యర్థిలో తన తొలి సంతకం పెట్టిన మహనీయుడు రాజా వత్సవాయి వెంకటకృష్ణరాజు బహదూర్ విగ్రహావిష్కరణ చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ఆయన ఆశయాలకు కృషి చేయాలని పతాంజలి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కొనియాడారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని పోలీస్ స్టేషన్ కూడళ్లలో తుని నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే అభివృద్ధి శిల్పి రాజా వత్సవాయ వెంకటకృష్ణరాజు బహదూర్ కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. తుని అభివృద్ధికి విశేష సేవలందించిన రాజా బుల్లిబాబు సేవలను స్మరించుకుంటూ పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు సిహెచ్ నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్, క్షత్రియ సంఘం నాయకులు, తుని నియోజకవర్గ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మేము చదువుకునే రోజుల్లో గురుబాబు గారిని చూసాం, కానీ చిన్నప్పుడు చూసాం. ఆయన వ్యక్తిత్వం, మంచితనం, ఆ రోజుల్లో ఉండేటువంటి రాజకీయాలకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన చేసినటువంటి సేవ ఈ రోజు కూడా ప్రజలు మర్చిపోలేదు. ఎందుకంటే రాజకీయ సేవ అంటే 2-3 రకాలుగా ఉంటాయి. ఒకటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, 2 నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి సకల సౌకర్యాలు సమకూర్చడం, 3 అన్నింటికంటే ముఖ్యమైనది రాజకీయ నాయకుడు వ్యక్తిత్వాన్ని పోషించుకోవడం. గురుబాబు గారిని చూస్తూ ఉంటే మనిషి గాంభీర్యం ఎన్టీ రామారావు గారి లాగా ఉన్నా చాలా మంచి మనసు అనేటువంటి మా ఫాదర్ చెప్తూ ఉండేవారు. అంతేదంటే మా కుటుంబానికి గురుబాబు గారి కుటుంబానికి చాలా సరిహద్దు ఉండేది. మా బాగా ఎక్కువ గురుబాబు గారి చేతి ఉండేవారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వెళ్ళిపోయాను తప్ప అంతకుముందు వాళ్ళిద్దరూ కూడా చాలా స్నేహితులుగా ఉండేవారు. ఈరోజు అశోక్ బాబు గారు మేము ఎలా ఉన్నామో అట్లనే అంత మొదటి నుంచి కూడా ఈ 2 కుటుంబాలు కలిసి ఉండేవి. గురుబాబు గారి గురించి చెప్తూ ఉంటే ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా రాజకీయ కష్టాలకి పోసుకోలేదు. అంటే ఇప్పుడు రాజకీయాలు వేరు, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలు వేరు. ఆ రోజు రాజకీయ నాయకులు అంటే కొంచెం వ్యక్తిత్వం, అదేవిధంగా ఒక మంచితనం, ఒక సమాజ సేవ చేయాలి, అదేవిధంగా నిస్వార్థంగా సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్న వాళ్ళలో మన గురుబాబు గారు చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి. రాజకీయ ప్రజలు అంత అమాయకులు కాదు. 30 సంవత్సరాలు కుటుంబాన్ని పోషించారంటే రాజకీయాల్లో ఆ కుటుంబం సమాజానికి చేసినటువంటి సేవలు మర్చిపోవాలనేటువంటి మనకు అందరికీ కూడా తెలుసు. అంచేత గురుబాబు గారు ఆ రోజున ఈ నియోజకవర్గానికి ఒక గుర్తింపు తెచ్చారు. ఏంటంటే 1951లో మనకి తుని నియోజకవర్గం ఏర్పడింది. 1951లో తుని నియోజకవర్గం ఏర్పడితే 52వ సంవత్సరంలో ఫస్ట్ ఎలక్షన్ జరిగాయి ప్రజాస్వామ్యంలో. ఆ 52 ఎలక్షన్లో దాదాపు 5 పోటీ చేశారు.
5 పోటీల్లో గురుబాబు గారు కాంగ్రెస్ పార్టీని పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం అనేటువంటి చిన్న విషయం కూడా కాదు. తర్వాత చాలామంది వచ్చారు, చాలామంది పోటీ చేశారు. ఎవరు పోటీ చేసినప్పుడు కూడా గురుబాబు గారికి ఒక మంచితనం ఉంది కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా గెలుస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళ అమ్మాయి విజయలక్ష్మి గారు పెట్టారు, ఆవిడ కూడా రిజర్వేషన్లో గెలిచారు. సరే కొన్న రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం నేను పోటీ చేశాను. సరే అప్పుడు జనరేషన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, జనరేషన్ ఐడియాస్ మారిపోతూ ఉంటాయి. నేను రాజకీయాల్లో వచ్చేటప్పటికి ఒక విధమైనటువంటి రాజకీయం ఉండేది, గురుబాబు గారు ఉండేటప్పుడు రాజకీయం ఒక విధంగా ఉండేది, ఇప్పుడు రాజకీయాలు ఇంకొక విధంగా ఉంది. అంటే ఇప్పుడు రాజకీయాలకు అనుగుణంగా పనిచేయాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఈరోజు నీతి నియమాలు పాటించడం కంటే ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ విధంగా స్వార్థాన్ని గౌరవనీయులు కీర్తిశేషులు మనందరికీ కూడా ఆరాధించినటువంటి స్వర్గీయ శ్రీ రాజా బుల్లిబాబు గారి యొక్క విద్యావిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత శ్రీ నరసింహరావు గారి యొక్క ప్రోత్సాహంతో వారి పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హరిద్వార్ నుంచి ఆచార్య బాలకృష్ణ గారిని ఆహ్వానించడం, వారితో పాటు గౌరవనీయులు మనందరి యొక్క ప్రియతమ నాయకులు, ఈ నియోజకవర్గానికి 6 పర్యాయాలు శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రిగా, స్పీకర్గా అనేక హోదాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి పెద్దలు రామకృష్ణ గారిని కూడా మనకు ఆహ్వానించుకోవడం జరిగింది. వారి యొక్క పెద్దల ఆహ్వానం మేరకు వారి ఇద్దరు చేతుల మీద అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణతో నలుమూల నుంచి వివిధ ప్రాంతాల నుంచి అదేవిధంగా వాళ్ళ మీద అభిమానం పొంది మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు కోటపాటి రఘువరరావు కూడా రావడం జరిగింది. వారందరూ కూడా వచ్చి గొప్ప కార్యక్రమం పాల్గొనేందుకు వారి కుటుంబ సభ్యుడిగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దలు सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। आप सबको मेरा सादर प्रणाम, नमस्कार। मैं हरिद्वार से हूँ, आचार्य बालकृष्ण। परम श्रद्धेय पूज्य स्वामी रामदेव जी को तो आपने सुना ही होगा। हम अमरावती में कल इंटरनेशनल योगा डे का बहुत बड़ा प्रोग्राम करने वाले हैं और आदरणीय हमारे सीएम साहब चंद्रबाबू नायडू जी ने आमंत्रित किया था, इसीलिए इधर आना हुआ और मुझे आप सब से मिलकर के बहुत ही खुशी है। और मैंने रास्ते में ही अपने परम श्रद्धेय जिनके अभी हमने मूर्ति का अनावरण किया, राजा वेंकट कृष्णन राजू बहादुर, जिनको आप लोग प्यार से राजा बल्लू बाबू कहते हैं, उनके विषय में मैं पढ़ चुका हूँ, सारा स्टडी करके, और मैंने रास्ते में सब समझ करके मैं आया हूँ कि जिस महापुरुष का हमें सम्मान करना है वह महापुरुष क्या है, ये सम्मान हृदय में हमारे दिल में उतर जाए तो हम भी उस रास्ते में चल सकते हैं, आगे बढ़ सकते हैं, उनके स्वप्नों को पूरा कर सकते हैं। तो आप सब ऐसे महान राजा बाबू के लिए, जिन्होंने गांव के लिए, किसान के लिए, फार्मर के लिए, उनके जीवन को अच्छा बनाने के लिए, एजुकेशन के लिए, ट्रेडिशनल हमारा जो ट्रीटमेंट सिस्टम है आयुर्वेदा और होम्योपैथिक के लिए जो उनका कंट्रीब्यूशन था, उस कंट्रीब्यूशन को हम अप्रिशिएशन करके अपने जीवन में अपनी परंपरा, अपनी कल्चर, अपनी संस्कृति और अपने लोग, क्योंकि देखो आप यहाँ इकट्ठे हैं ना, हमारा कल्याण करने के लिए कोई अमेरिका से नहीं आएगा, ये ध्यान रखना। अपने लोगों की चिंता कोई अपना ही कर सकता है और इसीलिए हम अपने में से ही उठ करके अपने गांव के लिए, अपने लोगों के लिए, अपने क्षेत्र के लिए, अपनी कल्चर के लिए हमको काम करना है। तो आपने मुझे यहाँ पर बुलाया, छोटा सा काम, हम इधर जा रहे थे।
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి 2 ఏళ్లు అయిన సందర్భంగా ప్రభుత్వం అన్ని ప్రాంతాలందు అధికారికంగా విజయోత్సవ సభలను నిర్వహించింది. ఈ దశలో విశాఖ జిల్లా వేపగుంట మీనాక్షి కన్వెన్షన్స్ ప్రాంగణంలో పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించిన విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులతో పాటు 3 పార్టీల నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలందరికీ అర్థమయ్యేలా గుర్తుండేలా కార్యకర్తలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి పనిచేస్తే పెందుర్తిలో ప్రతిపక్ష అనేది లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ మాట్లాడుతూ చిన్న సమస్యలు ఉన్నా సర్దుకుపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో మహాకూటమే విజయ పతాకం ఎగురవేస్తుందని పేర్కొన్నారు. కూర్చుని మాట్లాడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రసంగిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. సందర్భంగా రమేష్ బాబు తన కుమారుడు పంచకర్ల రంగనాథ్ను సభకు పరిచయం చేశారు. ప్రజలకి ఈ పనులన్నీ మనం గెలిపించి అధికారంలో తెచ్చినందుకు మనం రుణం తీసుకునే కార్యక్రమాలుగా ప్రజలు తీసుకుంటారు. అందుకని ప్రజలకి మళ్ళీ 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 చెప్తానే ఉంటారు. ముఖ్యమంత్రి గారు అన్ని సభల్లోనూ కూడా కొన్ని విషయాలు రిపీటెడ్గా మాట్లాడుతుంటారు. ఎందుకంటే మనం చేసింది ప్రజల్లో రిజిస్టర్ అవ్వాలంటే, వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవ్వాలంటే మనం చెప్పి తీరాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు మీ స్థాయిల్లో మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు, మీ వార్డులకు వెళ్ళినప్పుడు మనం చేస్తున్న ప్రగతి ఇది ఎవరికంతా కాదు. పంచకర్ల రమేష్ది, గండి బాబ్జీది, లేకపోతే రామానాయుడితో ఇంకెవరితో కాదు, కార్పొరేటర్ లేకపోతే కాదు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అంతా. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్క ఆదరించి ఓటు తిరిగిన మీ అందరికీ కలుగుతాయి. మీరందరూ కూడా తలెత్తి తిరిగే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా అక్రమ కేసు పెట్టి 7-10 వయసులో కూడా ఆయన్ని అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో ఉంచారు. అటువంటి దుర్మార్గపు పరిపాలన 5 ఏళ్లు జరిగింది. ఆ టైంలో మన ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు సహకారం తీసుకొని వారు తెలుగుదేశం పార్టీని అయితేనేమి, బీజేపీ పార్టీని అయితేనేమి జోడించి మనందరూ ఒక్క తాటిపై రావాలి, మనం ప్రజల తరఫున పోరాడాలి, పోరాడితేనే ఇటువంటి చీకటి పాలని అంతమొదించగలమని చెప్పారు. ఆయన మాట మీద మనం అందరం కూడా 2024లో ఒక గొప్ప ప్రయాణం చేశాం, ఒక గొప్ప ప్రజా పోరాటం చేశాం. పూర్తి చేశారు. తర్వాత మా పంచాయతీలో సుమారు 1.5 లక్షలతో సిసి రోడ్లు, పైప్ లైన్లు నిర్మాణం చేసుకున్నాం. అలాగే మండలంలో 15 పంచాయతీలో సుమారు ఒక 20 కోట్ల వరకు మేము వర్క్ పూర్తి చేసుకున్నాం. నాకు అవకాశం ఇచ్చిన గారికి ధన్యవాదాలు తెలుపు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు కానుకల వర్షం కురిపించారు. గత 34 రోజుల కాలానికి సంబంధించిన హుండీల లెక్కింపులో 2.44 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం నమోదైంది. ఆలయ చైర్మన్ ముదునేరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నిర్వహణాధికారి నల్ల సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రధాన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీల ద్వారా 1,77,70,227 రూపాయల నగదు వచ్చిందన్నారు. అన్నప్రసాదం హుండీల ద్వారా మరో 66,66,823 రూపాయలు సమకూరింది. మొత్తం కలిపి 2,44,37,050 రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. నగదు కానుకలతో పాటు భక్తులు సమర్పించిన విలువైన ఆభరణాలు కూడా హుండీలో లభించాయి. మొత్తం 52 గ్రాముల బంగారం, 1 కిలో 588 గ్రాముల వెండి లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 18 దేశాలకు చెందిన 77 విదేశీ కరెన్సీ నోట్లు గుర్తించినట్లు వెల్లడించారు. స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉండడంతో ఆలయ ఆదాయం గణనీయంగా పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా ఈ స్థాయిలో కానుకలు సమర్పించబడుతున్నాయని తెలిపారు. పారదర్శకంగా నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్టీపీటీ శ్రీనివాస్, ఈవో గ్రేడ్ 3B నరేంద్ర కుమార్, ఎం సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, పేద పండితులు, శ్రీవారి సేవకులు, గ్రామస్తులు, పోలీసు సిబ్బంది, కెనరా బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. వాడపల్లి దేవస్థానం భక్తుల ఆదరణతో రోజురోజుకు ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోందని ఆలయ వర్గాలు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున హుండీలు తెరవగా 33 రోజులకు గాను వేణు హుండీల ద్వారా 1,77,70,227 మరియు అన్నదాన హుండీల ద్వారా 66,66,66,000
683 వెర్సి మొత్తం 33 రోజులు గాను 2,44,37,050 వచ్చింది. బంగారం 52 గ్రాములు, వెండి 1 కేజీ 588 గ్రాములు వచ్చినది. మరియు 18 దేశాల నుంచి 27 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. అలా పర్యవేక్షణాధికారిగా డి సురేష్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ మందపల్లి ఈవో, మరియు ఎస్టీపీ శ్రీనివాస్ తనిఖీదారు వారు రాజమండ్రి, బి నరేంద్ర కుమార్ ఈవో థర్డ్ గ్రేడ్, ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ దేవాలయాలు గెలిచారు. అర్చస్వాములు, వేదపండితులు, గ్రామస్తులు, ధర్మకర్తల మండలి చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, సేవకులు, కెనరా బ్యాంక్ వారి సహకారంతో ఈ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజా సంక్షేమ పాలన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడడానికి అధిష్టానం పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా మన జిల్లాకు ఫిషర్ మెన్ థీమ్ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినందుకు మత్స్యకారులతో మార్కెట్ యార్డ్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత, మైన్స్ మినిస్టర్ కోలు రవీంద్ర, ఎమ్మెల్యేలు కొడతల రామకృష్ణ, పంచకర్ల రమేష్, సుందరపు విజయ్ కుమార్, బండారు సత్యనారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకల్లో మనకు మత్స్యకారుల కార్యక్రమాన్ని అప్పగించడం ముఖ్యంగా మన ప్రాంతంలో పరవాడ, పూడి, మడక, పాయకరావుపేట ప్రాంతాల్లో మత్స్యకారుల కుటుంబాలు ఎక్కువ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు 2వ విడతగా ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున 12,754 మందికి 25,50,80,000 రూపాయలను విడుదల చేసిందన్నారు. మత్స్య సంపద కాపాడడానికి వీరికి అనుభవజ్ఞులచే శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రైల్వే జోన్ తీసుకురావడమే కాకుండా అనేక పరిశ్రమలను తీసుకురావడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో పోలవరాన్ని కూడా ఉత్తరాంధ్రకు అందించబోతున్నామన్నారు. మెదడుకు, శరీరానికి, మనసుకు ఏకకాలంలో చక్కని వ్యాయామాన్ని అందించేదే యోగా అని అమృత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కరెస్పాండెంట్ నందూరి లక్ష్మీ నరసింహ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిరివాడ తమ విద్యాసంస్థల నందు నిర్వహించిన ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసిక ఒత్తిడి తొలగించి ఉన్నత శిఖరాలను అధిరోహించే సాధనంగా యోగాను అభిమానించారు. కార్యక్రమంలో అమృత విద్యాసంస్థల ప్రొఫెసర్ డాక్టర్ దేవిశ్రీ మాట్లాడుతూ సర్వరోగ నివారణగా యోగాను అభివర్ణించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో నిర్వాహకులు యోగా గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అమృత విద్యాసంస్థల డైరెక్టర్ నండూరి పవన్ కుమార్, సంస్థ ప్రతినిధులు, ప్రిన్సిపల్స్ ఎడ్వర్డ్ సామ్యూల్, రామాచార్యులు, కృపాసరిత, వహీదా బేగం తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనం జరుపుకుంటున్నాము. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మన థీమ్ యోగా ఫర్ హెల్దీ ఏజ్. సో మనకి వయసు పెరిగే కొద్దీ కూడా మనం ఫిట్గా ఉండాలి. అలానే మనం బ్యాలెన్స్, హెల్త్ ఇష్యూస్, స్ట్రెంథనింగ్ ఆఫ్ ద బోన్ ఇవన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం యోగా నుంచి ఆ ఆసనాస్ చేయడం ద్వారా మనం బోన్ స్ట్రెంథన్ చేయొచ్చు, పోస్చర్ అనేది మనం సరి చేసుకోవచ్చు, బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. అలానే మనం రోజువారీ చేసుకునే క్రియలు సో అది యాక్టివ్గా కూడా చేసుకోగలుగుతుంది. దాని ద్వారా మనకి డైలీ లివింగ్ ఆఫ్ యాక్టివిటీలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఫ్యూచర్లో మనం ఏజింగ్ అయ్యే కొద్దీ కూడా యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా డైలీ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చేవి కూడా తగ్గుముఖం పడే అవకాశం ఉంది. మెడిటేషన్స్ అప్రోచ్ చేయడం ద్వారా చాలామందికి అవి ఎక్కువ అవ్వకుండా తగ్గుముఖం పడే అవకాశం ఉంటుంది. ఈరోజు మన అమృత విద్యా సంస్థలో ఇంటర్నేషనల్ యోగా అనేది 2014లో నరేంద్ర మోదీ గారు యునైటెడ్ నేషన్స్ సమిట్లో పెట్టడం జరిగింది. అలాగే 2014లోనే అప్రూవల్ తెచ్చుకొని మొత్తం 177 దేశాలు మొత్తం అన్నిటికీ అప్రూవల్ తీసుకొని వాళ్ళందరి సహకారంతో 2015 నుంచి మన రాష్ట్రంలో 65 ఇతర రాష్ట్ర వాళ్ళని డెలిగేషన్ కూడా పిలిచి చేయడం మొదలుపెట్టారు. యోగా అనేది మనకి సూర్య నమస్కారానికి అండ్ ఓంకారానికి అన్నిటికీ సమ్మేళనంగా ఉంటుంది. అట్ సేమ్ టైం యోగా అనే దాన్ని ఎలా అంటే సూర్య నమస్కారం అంటే హిందూ రిలేటెడ్, ఓం అనేది అక్కడ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరికీ ఎంతో ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పేసి దీన్ని యోగాని కొన్ని అటు ఇటు మార్పు చేసి యోగాని ఇంట్రడ్యూస్ చేసి అది హెల్త్కి ఎంత బెనిఫిట్స్ చేస్తుంది, ఆరోగ్యపరంగా మనిషిని ఫిట్నెస్ ఉంటుంది కానీ హెల్త్ సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు కానీ ఏవైనా తగ్గించడానికి అది ఎంత ఉపయోగపడుతుందో దానికి మనం దీన్ని ఎంత ఎక్కువగా అందరికీ ప్రచారం చేసి చేయించగలిగితే విద్యార్థి దశ నుంచి దీన్ని ఎంతో మనం అమలుపరిచి చేయగలిగితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కానీ వాళ్ళకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఎంతో యోగా అనేది ఉపయోగపడుతుందని మన మోదీ గారు సర్వే చేసి మొత్తం అందరితో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అట్లాగే సేమ్ టైం మనకి స్కూల్స్, కాలేజెస్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విద్యా సంస్థల్లోనే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.
సో అందులో భాగంగా మేము ఈరోజు మా విద్యార్థులందరితో యోగాసనాలను గురించి వాళ్ళకి దాని ఉపయోగాలను తెలియడం జరిగింది. కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 15 రోజులు పూర్తయ్యాయి. అయినప్పటికీ చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆందోళన నెలకొంది. కేసును పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన పురోగతి కనిపించలేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. తుని మండలం అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 15 రోజులు కావడంతో కేసు మరింత ఉత్కంఠగా మారింది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చిన్నారి జాడ లభించలేదు. ఇదిలా ఉండగా చిన్నారితో వెళ్లినట్లు చెబుతోన్న కుక్క అదే రోజు పలు ప్రాంతాల్లో కనిపించిందంటూ కొన్ని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ సమాచారాన్ని పోలీసులు అధికారికంగా నిర్ధారించారా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా ప్రార్థిస్తున్నారు. తండ్రికి ఏదైనా గొడవ ఉండాలా లేదంటే పాపం తెలుసుకోవడం చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఉత్సాహవంతంగా జరిగాయి. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణం నందు విద్యార్థులచే యోగాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగాచార్యుడు సరిపల్లి గీతా మందిర వ్యవస్థాపకుడు ప్రేమ్ నంద గురూజీ హాజరై విద్యార్థులకు యోగాసనాల నందు శిక్షణ అందించారు. ఈ అభ్యాసం నందు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సైతం పాల్గొని ఉత్సాహవంతంగా ఆసనాలు వేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ యోగా అభ్యాసం అన్నది అతి పురాతనమైన వైద్యంగా పేర్కొన్నారు. రామాయణ మహాభారతాల్లో సైతం యోగా అభ్యాసాలు గురించి ప్రస్తావనలు ఉన్నట్లు తెలిపారు. ఇంతటి ఉత్కృష్టమైన యోగాను అభ్యసించడం ద్వారా విద్యార్థులు ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ KSN రాజు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా తమ పాఠశాల విద్యార్థులకు ఈ యోగా నందు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు, తద్వారా గొప్ప ప్రయోజనాలు ఆశించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురూజీని పాఠశాల విద్యార్థులు, సిబ్బంది సాంప్రదాయ రీతిలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బోధనేతర సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అవసరం లేదని చాలా మంది భావిస్తూ ఉంటారు. శారీరక శ్రమ చేస్తుండేటప్పుడు మన మనసు ఆ పని మీదే దృష్టి ఉంటుంది. యోగా చేస్తుండేటప్పుడు అంటే నేను బాగున్నాను, ఆ భాగం కోసమని మనం స్టిమ్యులేట్ చేస్తుంటే, ఇప్పుడు ఉదాహరణకి థైరాయిడ్ గ్లాండ్స్ బాగా యాక్టివేట్ అవ్వాలి, మనం ప్రాణాయామం ఉద్గీత ప్రాణాయామం చేస్తాం. అక్కడ ఆ ఉన్నటువంటి చక్రాలు, విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుందండి. అదేవిధంగా మనం యోగా ఈజ్ ద అల్టిమేట్ రెమెడీ ఫర్ దోస్ సఫరింగ్ ఫ్రమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో వచ్చిన స్టూడెంట్ లైఫ్లో ఉండేటప్పుడు వచ్చిన ప్రాబ్లం కానీ, వివాహితులైనప్పుడు భార్యాభర్తలతోని, అత్తమామలతో వచ్చినటువంటివి కానీ, సమాజంలో కానీ, ఇంకా శారీరక మానసిక రోగాలు కానీ, దేనికైనా ఒకటే మందు యోగా. మనోవ్యాధికి మందు యోగాలో ఉంది. ఇది చరక మహర్షి క్షుణ్ణంగా 8వ అధ్యాయంలోని విశదీకరించారు. లాఘవం కర్మ సామర్థ్యం స్థైర్య దుఃఖ సహిష్ణుత. 15 ఇయర్స్ మార్నింగ్ 5:30 to 6:30కి వచ్చి ఎంతో యోగా నేర్పించి మంచి పాజిటివ్ వైబ్రేషన్ పిల్లల్లో క్రియేట్ చేసి వాళ్ళు ఎంతో సత్ఫలితాన్ని మేము స్వయంగా చూస్తామండి. ఈరోజు ఆ పిల్లల్లో దేశ విదేశాల్లో ఉన్నా సరే ఇప్పటికీ మేము మార్నింగ్ యోగా చేస్తున్నామండి, యోగా సార్ బాగున్నారని ఫోన్ చేస్తూ ఉంటారు. 563 సంఖ్య తెలుసు కదండి. నేను వెళ్ళి అది సాధించగలమని చాలా మంది చెప్తుంటే గురువు గారికి ఇప్పుడు మేము ధన్యులం అండి. ఇదంతా తర్వాత నిజంగా మన లిట్లో చేసుకున్న అదృష్టం లేదా పద్మావతి యొక్క హార్డ్ వర్క్ తెలియదు. పత్రిజీ గారు వచ్చారు ఒకసారి, ఆయన వచ్చారని అనంతగిరి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్ తీసుకోవడానికి వెళ్తే అది చూడగానే బాబు వెయిట్ చేస్తున్నాం కదా ఏం కావాలి అంటే
మాకు ఇలా 2000 విద్యార్థులు ఉన్నారు, బ్లెస్సింగ్స్ ఇమ్మంటే ఇలా కళ్ళు మూసుకుని రేపు 9 o'clockకి అరేంజ్ చేస్తామని అన్నారు. రాత్రి 9 o'clockకి. నిజంగా శరీరం అంతా పులకరించిపోయిందండి. ఆయన అంత బిజీలో కూడా మన్నాడు సింహాచలంలో 3 days పెద్ద ప్రోగ్రామ్ అని, ఆ ప్రోగ్రామ్ పెట్టుకుని కూడా ఆయన లిటిల్ ఫ్లవర్స్లో అడుగుపెట్టి మంచి పాజిటివ్ క్రియేషన్ చేసి ఎన్నాళ్ళు అయినా సరే, ఇంకా అది 2014లో జరిగిందండి. ఇప్పటికీ కూడా మనసులో అలా ఉండిపోయింది. ఆ వైబ్రేషన్ అయితే మీరు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ హరినాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తికి దేవస్థాన అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకులు వేదాశీర్వచనం అందించగా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దర్శనానంతరం ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు న్యాయమూర్తిని దుస్సాలువతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతలు, నిత్య కైంకర్యాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అధికారులు న్యాయమూర్తికి వివరించారు. న్యాయమూర్తి కుటుంబ సభ్యులు కూడా స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో కొత్తపేట ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ, తహసీల్దార్ రాంబాబు, దేవస్థాన అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు కిమ్స్ హాస్పిటల్ సహాయ సహకారాలతో ప్రజలకు అందించబోతున్నామని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్లో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు, కిమ్స్ రీజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కొడతాల నాగేశ్వరరావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ రవికుమార్, అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో హాస్పిటల్లో మరిన్ని మెరుగైన సేవలతో పాటు అన్ని విభాగాల్లో డాక్టర్లను నియమించడం జరిగిందన్నారు. తమ వైద్యుల అనుభవంతో అరుదైన 2 శస్త్రచికిత్సలు చేశామన్నారు. హాస్పిటల్ సేవలకు గుర్తింపుగా ఎంసీహెచ్ సర్వీసులో రాష్ట్రంలో మొదటి 2 స్థానాల్లో నిలబడ్డాం. అదేవిధంగా ఎస్ఎన్సీయూ ఎంసీహెచ్ లాస్ట్ క్వార్టర్లో రాష్ట్రంలో అత్యున్నత వైద్య సేవలు అందించేందుకు ప్రశంసాపత్రం అందుకున్నామన్నారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ దోరమ్మ నాయుడు, ఆళ్ల రామచంద్రరావు, ఒలింగల రమేష్, గోర్లీ శేఖర్, తాడి శాంతి తదితరులు పాల్గొన్నారు. జరిగింది. అయితే మేము మా తరపు నుంచి ప్రతి వారం కూడా సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఇక్కడ ఉచితంగా నడపడం జరుగుతుంది. ఇది సోమవారం కార్డియాలజీతో మొదలుపెట్టి మంగళవారం యూరాలజీ, బుధవారం నెఫ్రాలజీ, గురువారం కార్డియాలజీ, మళ్ళీ శుక్రవారం ఆంకాలజీ, శనివారం న్యూరాలజీ. ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్ని ప్రతిరోజు 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఉచితంగా మా డాక్టర్లు ఇక్కడికి వచ్చి పేషెంట్స్ని ఉచితంగా చూడడం జరుగుతుంది. వారికి సంబంధించిన పరీక్షలు కానీ మందులు కానీ ఈ హాస్పిటల్లోనే లభ్యం అయ్యేటట్టు యాజమాన్యం అన్ని తగిన చర్యలు తీసుకుంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం మాకు కల్పించిన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి నుంచి ఈ యొక్క సర్వీసెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా చేయడానికి మేము కట్టుబడి ఉన్నామండి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీనివాసరావుని, ఎన్టీఆర్ జిల్లాకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్. ఎన్టీఆర్ జిల్లా హాస్పిటల్ నందు ఈరోజు 2 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలనలో మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి పర్టికులర్గా మన జిల్లాకి వెన్నెముక లాంటి ఎన్టీఆర్ జిల్లా హాస్పిటల్ నందు మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి జరిగిన డెవలప్మెంట్స్ గురించి మరియు మా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవల్ని పబ్లిక్కి ఉచితంగా ఎలా అందించాలి అన్న విషయంలో కిమ్స్ ఐకాన్ వారి సహకారంతో మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మరియు మా హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ కో చైర్మన్ శ్రీ కొంతాల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు మరియు మా హాస్పిటల్ చైర్పర్సన్ మా జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణ గారి పర్మిషన్తో మేము మీటింగ్ జరిగిందండి. ఈ 2 సంవత్సరాల్లో హాస్పిటల్లో పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని నియమించడము మరియు డాక్టర్స్ అన్ని విభాగాల్లో ఉండడం ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎంత పురోగతి సాధించాము, ఎంసీహెచ్ సర్వీసెస్లో
రాష్ట్రంలో మొదటి 2 స్థానాల్లో నిలబడము, అలాగే ఎస్ఎన్సియు ఎంసీహెచ్ సర్వీసెస్లో లాస్ట్ క్వార్టర్లో రాష్ట్రంలో అత్యుత్తమైన సేవలు చేసినందుకు గాను ప్రశంసా పత్రం సంపాదించడము, అదేవిధంగా కొన్ని అరుదైన శస్త్రచికిత్సలు, ఉదాహరణకు ఎన్టీఆర్ వైద్య సేవలో ఈ మక్కకు సంబంధించిన బాల్ రీప్లేస్మెంట్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అన్నది పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవలో రూపాయి ఖర్చు లేని విధంగా పేషెంట్కి ఉచితంగా చేయడం వంటి సర్వీసులు. ఈరోజు ఒక 9 కేజీలు బరువు ఉన్న ఒక గర్భసంచిలో కాయని తీయడం లాంటి పెద్ద పెద్ద ఆపరేషన్స్ కూడా మన హాస్పిటల్లో చేయడానికి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ డ్రగ్ డిఅడిక్షన్ వాళ్ళకి ఒక సెపరేట్ వార్డుని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడము ఇన్ని చేస్తున్నాము. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ఈ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వాళ్ళ ద్వారా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్, కార్డియాలజీ సర్వీసెస్ అయినా, యూరాలజీ సర్వీసెస్, నెఫ్రాలజీ కిడ్నీకి సంబంధించిన సర్వీసెస్, న్యూరాలజీ సర్వీసెస్ ఇవన్నీ మేము అందుబాటులోకి తీసుకురావడానికి కిమ్స్ యాజమాన్యం నుంచి డాక్టర్ నాగేశ్వరరావు గారు వచ్చారు. వారితో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారు కూడా హాస్పిటల్కి ఇవ్వాల్సిన సేవల గురించి మీకు కొంత వివరంగా తెలియజేస్తానని కోరుతున్నాను. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కూటమి సర్కారుకు ప్రతిపక్షంపై ఆరోపణలు చేసే హక్కు లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధికార ప్రతినిధి చంద్ర యాదవ్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురం ఆయన స్వగృహానందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొక్కుబడిగా లాటరీ విధానాన్ని మాత్రం తీసుకొచ్చి అనధికారిక సిండికేట్లతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎంతో పారదర్శకతతో జరిగిన మద్యం వ్యాపారాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తప్పులు కప్పిపుచ్చుకోవడానికై వైసీపీ నేతలపై మద్యం కుంభకోణం పేరిట బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి అని అడిగితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో కాసుల కోసం మద్యం బార్లుగా మార్చడం సరికాదని హితవు పలికారు. ఈ అంశాలన్నింటిలో ప్రజలకు న్యాయం జరిగేలా చేసేందుకై త్వరలోనే పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ ఎలమంచిలి శ్రీను, 94వ వార్డు యూత్ అధ్యక్షులు ఆబోతు శ్రీను, సీనియర్ నాయకులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో కూడా అర్థం కాలేని పరిస్థితి. బార్లలో ఎంఆర్పీ రేట్ల కన్నా విపరీతంగా రేట్లు పెంచినా సరే చర్యలు లేవు. బెల్ట్ షాపులు విపరీతంగా ఎక్కడికక్కడే రాష్ట్రం మొత్తం మీద ఉన్నా సరే చర్యలు ఎక్కడ కనిపించట్లేదు. అలాగే గతంలో ఎవరైనా ఇలా బెల్ట్ షాపులు రన్ చేస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా కేసులు పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు లేకపోతే ఏదో ఒక రకంగా చర్యలు తీసుకుంటే కట్టడి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. అంతెందుకు రీసెంట్గా విశాఖపట్నం బీచ్ రోడ్లో 2 బార్లకు 3 బార్లకు పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వం అఫీషియల్గా జీవో రిలీజ్ చేసింది. విశాఖపట్నం ప్రజలందరూ కూడా బీచ్కి వెళ్ళి ప్రశాంతంగా కుటుంబ సభ్యులు చిన్నపిల్లలు ఇలా ఇసుకలో ఆడుకోవడం, మూరి మిచ్చిరి తినడం, పానీపూరి తినడం, ఆహ్లాదకరంగా ఒక వీకెండ్ వస్తే అక్కడ గడిపే పరిస్థితి ఉంది. ఈ రోజు అక్కడ బార్ పెట్టడం వల్ల లేకపోతే వైన్స్ ఎంకరేజ్ చేయడం వల్ల అక్కడ యువత మితిమీరిగా తాగితే ఆ బీచ్లోకి వెళ్ళే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సరే అది పక్కన పెడితే ఇక్కడ వెళ్ళిన ఫ్యామిలీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీనివల్ల మనం ఎవరం కూడా బీచ్ని కూడా వెళ్లే పరిస్థితి లేకుండా కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. దయచేసి ఇప్పటికైనా 392 జీవోని వెనక్కి తీసుకొని బీచ్లో ఈ బార్లు వైన్స్ కూడా పెట్టే ఉద్దేశం నుండి వెనక్కి తగ్గాలని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బార్లు వచ్చి లైసెన్సులు తీసుకుని దాన్ని టీడీపీ లీడర్లు నాయకులు కూడా ఈ బార్స్ ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. లేకపోతే ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని ఎంఆర్పీ రేట్ల కన్నా అమ్మేసి దాని ద్వారా వచ్చిన ఆదాయం ఎవరికి అవుతుందో కూడా చెప్పాలి. ఈరోజు ఖచ్చితంగా 99 రూపాయలకు మద్యం, నాణ్యమైన మద్యం అందిస్తానని ప్రభుత్వం ఎక్కడైనా 99 రూపాయలకు మద్యం దొరికే అవకాశం కనిపిస్తుందా? ఈరోజు ఎక్కడ 99 రూపాయలకు దొరకట్లేదు. 150 రూపాయలు, 160 రూపాయలు, ఇంకా 10 రూపాయలు ఎక్కువ, 20 రూపాయలు ఎక్కువ. ఏంటి ఇది దోపిడీ? వీళ్ళు దోపిడీ చేసి వీళ్ళు స్కామ్లు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కామ్లు అయిపోయాయి, లిక్కర్ స్కామ్లు అయిపోయాయి అంటే ఎక్కడ? ప్రతి బాటిల్ కూడా గవర్నమెంట్ స్కాన్ చేసి ఆ రోజు మనిషికి 3 బాటిల్ చొప్పున అంతకంటే ఎక్కువ అయితే ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా పట్టుబడితే వెంటనే ఎక్సైజ్ పోలీసులు తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకునేవారు. ఒక కట్టడిగా ఉండేది. తాగిన వాళ్ళు కూడా భయపడి లిమిట్లో ఉండేవారు. ఈ రోజు అది లేదు. రోడ్ల మీద దొరుకుతున్నారు తాగేసి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తపేటలో
గురువారం ఎమ్మెల్యే సత్యానందరావు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వివిధ వర్గాల ప్రజలు కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ పాలన పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి, చేనేత కార్మికుల సంక్షేమ పథకాలు, దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాలు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక చేయూత, డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించిన అంశాలు, ఎస్సీ సంక్షేమ పథకాలు, పీఎం సూర్య గారి రూఫ్ ఆఫ్ సోలార్ పథకం, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా పథకం లబ్ధిదారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాల వల్ల తమ జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయని లబ్ధిదారులు ఎమ్మెల్యేకి వివరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చులకు ఆర్థిక భరోసా లభించిందని, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలిచాయని, తల్లికి వందన, అన్నదాత సుఖీభావ వంటి పథకాలు కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నాయని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ పేదలు, రైతులు, మహిళలు, యువత, కార్మికులు, దివ్యాంగులు సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా పాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, ఉచిత బస్సు ప్రయాణం, సోలార్ పథకాలు, చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక చేయూత, దివ్యాంగుల సంక్షేమ పథకాల ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధి పొందినట్లు ఆయన వివరించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమం అనే 2 చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల నుంచి వచ్చిన సూచనలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి పరిపాలన అధికారంలోకి వచ్చి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ 2 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో ఈనాడు ప్రజలందరితో కూడా మమేకమయ్యే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి అంటే ఒక నమ్మకం, ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం. అది ప్రజలు విశ్వసించారు కనుకనే ఊహించినటువంటి మెజార్టీలతో మరి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలనకు పట్టం కట్టడం జరిగింది. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. అటువంటి గొప్ప ఘన విజయాన్ని అందించిన ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం కూటమి ప్రభుత్వం రేయింబవళ్ళు, అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి త్రయం. దానికి తోడుగా యువనేత లోకేష్ బాబు గారు రేయింబవళ్ళు శ్రమిస్తూ 2 సంవత్సరాల కాలంలో 5 ఏళ్ల నాడు ఒక విధ్వంసకర, వినాశకర, అరాచక, అస్తవస్య చెత్త పాలన సరిదిద్ది 2 ఏళ్ల పాలనలో 2 ఏళ్లలో ఒక గాడిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారనేది సుస్పష్టం. అభివృద్ధి, సంక్షేమం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కనపడుతున్నాయి. చేపట్టిన పనులు, చేపట్టబోయే పనులు, మంజూరైన పనులు కనపడతా ఉన్నాయి. సంక్షేమం గతంలో ఆనాడు జరిగిన సంక్షేమానికంటే మిన్నగా ఈనాడు సంక్షేమం జరుగుతూ ఉంది. ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయల పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఒక రోడ్లే చూసుకుంటే గుంతలు లేని రహదారులు ఈనాడు ఎన్డీఏ కూటమి పరిపాలనకు మచ్చుతున్నగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏ పథకం చూసినా కూడా చాలా పగడబందీగా అమలు చేయడం జరుగుతోంది. దానికి ఈ మధ్య ప్రతిపక్ష పార్టీగా కూడా రానటువంటి వైసీపీ పార్టీ 2 ఏళ్ల పాలనని, ఎన్డీఏ కూటమి పాలన ప్రజలకు వెన్నుపోటు అంటూ వాళ్ళు కార్యక్రమాలు చేపట్టడం చాలా హాస్యాస్పదం. 2 ఏళ్ల పాలన ఈనాడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. 5 సంవత్సరాలు మీ పాలనకి చరమగీతం పాడి 2 ఏళ్లు పూర్తయినందుకు ప్రజలందరూ కూడా ఆనందం పడతా ఉన్నారు. 5 ఏళ్ల పాలనలో మీరు పొడిచిన వెన్నుపోటు, ప్రజలకు పొడిచిన వెన్నుపోటు, లేదా అభివృద్ధి మీద వేసిన మీరు గొడ్డలిపోటు, ఈనాడు అవన్నీ కూడా దూరమై రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని, ఒక అమరావతి అయినా, ఒక పోలవరం అయినా, ఏ కార్యక్రమం అయినా కూడా లక్షలాది ఉద్యోగాలైనా ఒక్క డిఎస్సి ద్వారా వేయలేదే మీరు 5 ఏళ్ల కాలంలో. ఈనాడు డిఎస్సి మీద 1 సంవత్సరం గడిచాక రకరకాల తప్పుడు ఆరోపణలతోటి మరి అవాకులు చవాకులు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. 16,347 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకో 10,000 ఉద్యోగాలు ఇవ్వబోతాం. మళ్ళా కొత్తగా 10,068 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతూ ఉన్నారు.
6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నియామకాలు చేపట్టడం జరిగింది. మీరు మాట్లాడతారు ఉద్యోగాల గురించి. డిఎస్సిలో ఏదో జరిగిందని లేనిపోని బురద జల్లుతూ ఉన్నారు. అటువంటి మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈనాడు మరి వెన్నుపోటు గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటుంది. వెన్నుపోటు మరి కన్న తల్లిని చెల్లిని కూడా మీరు ఏ విధంగా మరి ఈనాడు వెన్నుపోటు పడిచారో ప్రజలందరికీ తెలుసు. ఒక వైసీపీ నేతగా ఆనాడు మీరు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప ఏ విధంగా తగలేస్తారో అందరికీ తెలుసు. వారం రోజుల్లో సిపిఎస్ అన్నారు, ఏమైంది? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైంది? మీరు ఏ కార్యక్రమాలు సక్రమంగా మీరు చేయగలిగారు? రాజధాని ఇదే రాజధాని చెప్పి మీరు 3 ముక్కలు రావట్లేదా? ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈనాడు అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో ప్రజలు ఏ నమ్మకంతో అయితే నేను కొత్తపేట నియోజకవర్గ శాసనసభ అభివృద్ధిగా ఏది కూడా ఎన్డీఏ కూటమి నేతలకి ఆలోచన లేదు. అసత్యాలు చెప్పడం కానీ, ఈనాడు వారం లేక అభివృద్ధి చూసి వారం లేక ఈనాడు ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు మొరుగుతా ఉంటే అలా ఉంది. ఈనాడు ఎవరికి ఏనుగు వెళ్తే కుక్కలు మొరిగినట్టుగా మా పరివేయం ఏం పోదు. కానీ ప్రజలు అన్ని వాస్తవాలు సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. ఈనాడు అభివృద్ధి గురించి ఇందాక నేను సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. వాడపల్లి దేవస్థానం అభివృద్ధి కానించి లొల్లలాకుల దగ్గర నుంచి సమగ్ర రక్షిత మంచినీటి పథకం దగ్గర నుంచి అనేక రకాలైన కార్యక్రమాలు, లేదా సబ్ స్టేషన్ల దగ్గర నుంచి గ్రామాల్లో రోడ్లు, ఈనాడు డ్రైన్లు ఇక్కడ సాక్ష్యాలుగా ఉన్నాయి. నిన్న ఈరోజు నేను అనేక మందిని సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్న లబ్ధిదారులను కలిసినప్పుడు ఒకటి కళ్ళల్లో ఎంతో సంతోషాన్ని చూడటం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి 10 కోట్ల రూపాయలు పైబడి 1,500 మంది పైబడి ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో అందించడం జరిగింది. పార్టీ తరఫున కూడా ప్రమాద బీమా కూడా అందజేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇక తల్లికి బంధనం అందరి బిడ్డలకి ఇస్తూ ఉన్నారు. రైతు అన్నదాత సుఖీభగంద రైతు కోసం అందరికీ కూడా ఒక విడత 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి వేయడం జరిగింది. మరలా మొదటి విడత కొద్ది రోజుల్లో వేయబోతూ ఉన్నాం. మళ్ళా వచ్చే జూలై నెలలో తల్లికి బంధనం కూడా మళ్ళీ అమలు చేయబోతూ ఉన్నారు. ఈ విధంగా ప్రజలకు ఏది అవసరమో ఏది చెయ్యాలో ఎంఎస్ఎంఈలు కానీ, దేవరపల్లిలో 15 కోట్లతో ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కట్టాం. లేదా ఈనాడు చేనేత కానీ, లేదా మత్స్యకారు వారు కానీ, ఏ అయితే కొలువులు ఆటో డ్రైవర్లు కానీ, ఒక పక్క అన్నా క్యాంటీన్లు కానీ, లేదా శ్రీశక్తి ఉచిత బస్సు కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఎక్కడికక్కడ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. అన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే పెన్షన్లు కూడా మిన్నగా ఇస్తూ ఉన్నాం. 3,000 పెన్షన్, 4,000 ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం రాని 3 నెలల ముందు నుంచి కూడా 7,000 రూపాయల పెన్షన్ మొదటి విడత పంపిణీ చేసి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘమైన అనుభవం, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఒక పక్క మోడీ గారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేస్తూ ఉన్నాయి. ఇన్ని 2 సంవత్సరాల్లో పరిపాలన ఎక్కడుందో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో కేంద్ర ప్రయోజిత పథకాలన్నీ కూడా మంట కలిసిపోయాయి. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రాన్ని నిధులు అడిగితే మీరు గత ప్రభుత్వం చేసిన తప్పుదాలికి, గత ప్రభుత్వంలో రాష్ట్ర యొక్క వాటా చెల్లించకుండా ఆ పథకాలన్నీ నీరుగార్చినందుకు, ఆ పథకాలన్నీ సక్రమంగా అమలు చేసి మళ్ళా మీరు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి, అప్పుడు నిధులు ఇస్తాం తప్ప గత ప్రభుత్వం చేసిన తప్పుదాలకు మీకు ఈ రోజున ఈ పథకాలకు వెంటనే అవన్నీ చక్కదిద్దితేనే కానీ మీకు నిధులు ఇవ్వలేవు అనే పరిస్థితి నాడు కేంద్ర ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఉదాహరణ చూసుకుంటే జలజీవన మిషన్ కానీ, ఈ రకంగా ఎన్నో పథకాలు, అది హౌసింగ్ కానీ, అవన్నీ కూడా ఈనాడు రెగ్యులేట్ చేస్తూ ఒక దారిలో పెడుతూ గతంలో చేసినటువంటి అవకతవకలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 2 సంవత్సరాల్లో కూడా ఇంత తొందరగా ఈ ప్రభుత్వం కుదురు పడుతుందని నాలాంటి సీనియర్ శాసనసభ్యుడిని, సుదీర్ఘ రాజకీయ అనుకున్న వాడిని నేను కూడా తలంచలేదు. ఏ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఎంత అనుభవం ఉన్నా నిధులు ఉండాలి కదా, ఏ విధంగా వెళ్తుందంటే మరి నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. కేవలం 2 సంవత్సరాలు తిరగకుండా ఇంత గొప్పగా అభివృద్ధి చేయగలిగామా, ఇంత గొప్పగా సంక్షేమం అమలు చేయగలిగామా,
ఇంత గొప్పగా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అసలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి డ్యామేజ్కి పరిశ్రమలు పారిపోయాయి అన్నాడు. ఆంధ్రప్రదేశ్ వైపు ఎవరు కన్నెత్తి చూడలేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక బ్రాండ్ ఇమేజ్, బ్రాండ్ అంబాసిడర్ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తి పతాకం ప్రపంచంలో ఎగరవేస్తూ లక్షలాది ప్రపంచంలోనే గొప్ప దిగ్గజ సంస్థలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తున్నాయంటే అది యొక్క పరిపాలన యొక్క గొప్పతనం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి, అభివృద్ధి, రాష్ట్రం అడుగంటిపోయింది, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి, ఏదో విధంగా దీన్ని తీర్చిదిద్దాలనే తపన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలు కూడా ఆశించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం చూడకుండా మోడీ గారు కూడా పరిపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది, ఆదుకోవాలని ఆయన స్పందిస్తున్న తీరు, చంద్రబాబు లోకేష్ గారు చేస్తున్న కృషి, ఈనాడు ఈ రాష్ట్రం ఈ విధంగా ముందుకెళ్తా ఉంది. దాన్ని గుర్తించకుండా, దాన్ని గమనించకుండా రాజకీయాలే ద్వేయం, ఇంకా రాజకీయాల కోసమే ఉన్నాం. గత 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ ప్లీజ్ తోటి ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసాం, అన్ని రంగాలు కుదేలు చేసాం, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించాం. మరలా ఈ రాష్ట్రానికి మళ్ళా అధికారం కోసం నేను ఏదైనా చేస్తానని మాట్లాడుతూ ఉన్నారంటే మీకు అసలు సిగ్గుందా అని అడుగుతున్న వైసీపీ నేతలరా. మీది మళ్ళా వెన్నుపోటుని తయారవుతారా? మీరు చేసిన వెన్నుపోట్లకే ప్రజలు ఈ విధంగా, ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ విధంగా ఇప్పుడే ప్రజలకు చేరుకున్నారు. దీనికి తగిన మళ్ళీ పరిహారం, ఇంకా మీరు ఇదే పరిస్థితిలో ఉంటే అసలు మీ అడ్రస్ కూడా గల్లంత అవుతుందని తెలియజేస్తూ, ఈనాడు ఈ యొక్క ప్రజా విజయం ఇది. ప్రజలే ఆనాడు కోరుకున్నారు, నమ్మకం, అభివృద్ధి, సంక్షేమానికి కోరుకున్నారు. అది ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది, భవిష్యత్తులో కూడా అమలు చేస్తుంది. దీనికి కారకులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, 2 సంవత్సరాల పరిపాలనలో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది కంటిన్యూ అవుతుంది. మరింత కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక పక్క జనసేన పార్టీ తరఫున, మరొక పక్క బీజేపీ పార్టీ తరఫున అందరం కూడా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది, అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొత్తపేట నియోజకవర్గంలో అమలు చేయడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు, మా పెద్ద నాయకుల ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకులైనా ప్రకటనలు చేసేటప్పుడు పరిపక్వతతో వ్యవహరించాలని శాసనసభ మాజీ సభ్యుడు ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండల టీడీపీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ, ఇటీవల సత్యనారాయణ అనే నాయకుడు డాటా సెంటర్లపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే ఇటీవల పెందుర్తి ముదపాక భూముల విషయంలో అక్కడ కొందరు రైతులు చేసిన వ్యాఖ్యలను బాబ్జీ ఖండిస్తూ, ఈ తరహా వ్యాఖ్యలు సముచితమైనవి కావని హితవు పలికారు. అలాగే రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కార్యకర్తలంతా సమన్వయంతో ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. పెందుర్తి నియోజకవర్గ స్థాయిలో ఉన్న అన్ని సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో తానే స్వయంగా చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అని మనం అనుకోవాలి. మీరు చదువుకున్నారు గుడిశెట్టి గారు, మీరు ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది. మీకు చేతనైతే ఈ విశాఖపట్నం అభివృద్ధికి సాయం చేయండి. అనవసరంగా ఎవరో ఎక్కడి నుంచో వచ్చారంటే ఈ దేశంలో మనం అందరం ఎక్కడ బ్రతకడానికైనా మనకు హక్కు ఉంది. మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీరు ఎక్కడి నుంచో వచ్చి రాజకీయం చేస్తున్నారు అంటే, ఎంపీ గారు, భరత్ గారు, వాళ్ళ తాతగారు ఎప్పుడో ఒక 50-60 ఏళ్ళ కిందట, 70 ఏళ్ళ కిందట వచ్చి ఈ విశాఖపట్నం స్థిరపడి ఒక పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా ఎంతోమంది సాయం చేశారు. ఇవాళ గీతం యూనివర్సిటీ అనేది మన వైజాగ్కి ఒక మోడల్ యూనివర్సిటీ చెప్పాలంటే దేశంలోనే అది బహుశా 15, 11, 12 ర్యాంకుల్లో ఉన్న యూనివర్సిటీ ఇవాళ వాళ్ళు కట్టారు. కాబట్టి దానివల్ల మనకి ఎంత లాభం వస్తుంది. అతను ఏదో బీచ్లో ఒక రిక్రియేషన్ నైట్ లైఫ్ కోసం కొత్తగా గవర్నమెంట్ మీకు తెలుసు మనలో జీవో ఇచ్చింది. ఈ శాక్స్ అని చెప్పి ఈ బార్, పూర్తి బార్ కాకుండా ఒక పార్ట్ టైం బార్ అంటారన్నమాట. ఒక బీర్స్ కానీ లైట్ బీర్స్ కానీ దొరుకుతాయి. అవి తాగడం వల్ల ఎవరికి కూడా ప్రమాదం లేదనే వైజాగ్లో ఆ డైలాగ్ వాడితే మీరు బీచుల్లో షాపులు పెట్టి తాగిస్తారా? మనం అనేది ఏంటి అనేది ఎదుటివాడు చెప్పిన దాన్ని పాజిటివ్గా అర్థం చేసుకుంటే మనకు పాజిటివ్గా అర్థమవుతుంది.
ఏది అతను చెప్పేది మనకు బూతులా కనిపిస్తే బూతే మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు ఈవేళ మనకన్నా చిన్న చిన్న దేశాలు కూడా ఈవేళ జీడిపి మనకన్నా 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు ఉన్న దేశాలు అయిపోయాయి. అలాంటిది మన దేశంలో మన రాష్ట్రంలో 3 లక్షల దాకా వచ్చింది జీడిపి. దేశంలో కూడా దగ్గర దగ్గర అంతే ఉంది, అంతకన్నా ఎక్కువ లేదు. మనం ఏంటంటే మీరు మంచిని ఎలా సలహా ఇవ్వాలో ఇవ్వండి ఎంపీ గారికి. మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకోండి, లేకపోతే ఒక ఉత్తర్వు రాయండి. ఇటువంటివి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, కానీ దీనివల్ల నష్టపోతామండి. సముద్రంలో డీచార్జ్. మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్బవరం మండలానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గ నాయకులు సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గుడివాడ సామ్రాట్ కుమార్ మాట్లాడుతూ చోడవరం మండలం నరసయ్యపేటలో జరిగిన వైసీపీ సభలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై గుడివాడ అమరనాథ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలైన వంగలపూడి అనిత వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. టీడీపీ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పోట్ల కృష్ణ మాట్లాడుతూ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర హోంమంత్రి పదవికి ఎదిగిన వంగలపూడి అనితపై ఉద్దేశపూర్వకంగానే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు దళిత సమాజ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. గుడివాడ అమరనాథ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు నాయకులు తెలిపారు. అనంతరం సీఐ రామచంద్రరావుతో మాట్లాడుతూ మీడియాతో నాయకులు ఇచ్చిన ఫిర్యాదును ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత కార్యదర్శి వంగలపూడి సంతోష్ బాబు, టీడీపీ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బాతు కనకరాజు, గొల్ల అర్జునరావు, నిమిడి తల్లి సోమేశ్వరరావు, లక్కవరపు సోములు, గంట్యాడ రాజు, పొట్ల అప్పారావు, గొటివాడ సంతోష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. సబ్బవరం మండలం ఎస్ఎస్ఎల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. మరి ఈరోజు ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటంటే హోమ్ మినిస్టర్ అనిత గారిపై మాజీ మినిస్టర్ అమర్నాథ్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు, అది మహిళలు కించపరుస్తూనే కాకుండా మా ఒక దళిత స్త్రీ పట్ల అమానుషంగా అమానవీయంగా మాట్లాడిన మాటలకి మా మనోభావాలు దెబ్బతిన్న కారణంగా మేము దళిత జాతి నుండి మాకంటూ ఒక మహిళ హోమ్ మినిస్టర్ మాకు ఉండడం మాకంటూ ఒక అదృష్టం అని మేము భావించాం. అలాంటి ఒక స్త్రీని అంత అసభ్యకరంగా మాట్లాడడం అనేది అది హేయమైన చర్య అని మేము భావించి ఈరోజు సబ్బవరం పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. దీనివల్ల దీన్ని చేసుకొని అతనిపై కంపల్సరిగా అట్రాసిటీ కేసు నమోదు చేసి హోమ్ మినిస్టర్ గారికి క్షమాపణలు చెప్పే విధంగా ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం, నా పేరు గుడివాడ సామ్రాట్ కుమార్. నేను అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు సబ్బవరం మండలంలోని పోలీస్ స్టేషన్ వద్దకు దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులందరం ఈరోజు చేరుకొని ఏదైతే చోడవరంలో ఒక బహిరంగ సభలో మాజీ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు, మేము ఇప్పటికీ గౌరవని సంబోధిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మాజీ మంత్రిగా చేసి ఉన్నారు కాబట్టి ఆయన మేము గౌరవిస్తున్నాం. కానీ ఆయన ఆ గౌరవం పోగొట్టుకొని ఆయన స్థాయికి తగ్గ మాటలు కాకుండా ఒక సామాన్యమైన కార్యకర్త నుంచి ఒక మహిళ హోమ్ మినిస్టర్ పదవికి చేరుకోవడం అంటే అది అసమాజం. కానీ అటువంటి మహిళ పైన, హోమ్ మినిస్టర్ గారి పైన, ఆమె యొక్క కట్టుబట్టు మీద, వ్యక్తిగత విషయాల మీద మాట్లాడడం అనేది అనుచితమని మేము భావిస్తున్నాం. ఈ యొక్క ఇంత హేళనగా మాట్లాడినటువంటి అమర్నాథ్ గారి మీద చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సబ్బవరం మండలానికి చెందినటువంటి దళిత నాయకులు, అలాగే కూటమికి సంబంధించిన నాయకులందరూ మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అలాగే పోలీస్ శాఖ వారు కూడా ఈ యొక్క సమస్య మీద అతి వేగంగా స్పందించి మా దళిత సామాజిక వర్గానికి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ ఇన్స్పెక్టర్. ఈరోజు సాయంత్రం గుడివాడ సామ్రాట్
ఎస్సీ మోర్చా అధ్యక్షులు మరికొంతమంది నాయకులు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి గారిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అనిష్ట వ్యాఖ్యలు చేశారని దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుని కంప్లైంట్ ఇచ్చారండి. దీన్ని మా పై ఆఫీసర్ దృష్టి తీసుకువెళ్ళి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తామండి. ఆయన వ్యాఖ్యలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అప్లై అవుతాయనేసి దరఖాస్తు చేసి ఉన్నారు. దాన్ని లీగల్ సజెషన్ తీసుకొని పై ఆఫీసర్ దృష్టిలో పెట్టి దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కృష్ణదేవపేటలోని అల్లూరు సీతారామరాజు ఉద్యానవనంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో పాటు 4 మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు, జనసేన పార్టీ నాయకులు, సూర్యచంద్ర, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని, యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 500 మంది యోగా సాధనలో పాల్గొన్నారు. అనంతరం పాల్గొన్న అందరికీ ICDS సిబ్బంది రాగి సంకటి జావ అందజేశారు. యోగా దినోత్సవం అల్లూరి నందనవనంలో ఏర్పాటు చేయడం మరుపురాని దృశ్యం అని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. చెప్పిన ప్రకారం మనం చేయాల్సినది ఏంటంటే అన్ని ఆసనాలు చేయడం కష్టమైపోతుంది, అంతే కదా. బెస్ట్ సావాసనం పడుకోవడం. అది ప్రతిరోజు 8 మినిమం 8 hours నిద్రపోవాలి. అండ్ నిద్రపోవడం కూడా రాత్రి 12 గంటలకు పడుకొని మార్నింగ్ 8 గంటలకి లేస్తానంటే కుదరదు. 10 గంటల లోపల లైట్ ఆఫ్ చేసేసి పడుకోవాలి. మార్నింగ్ 6 లోపల లేస్తే శరీరంకి మంచిది. ఇది బెస్ట్ ఆసనం. రెండవది ఆసనం ఏంటి? మంచిగా కూర్చొని మనం తీసుకున్న శ్వాసంని అబ్జర్వ్ చేయడం. అది చేస్తే మనకే అది స్లోగా కొద్దిగా స్లోగా అవుతుంది, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అది రెండవది. ద బెస్ట్ ఆసనం వచ్చి మనం తీసుకున్న ఊపిరిని అబ్జర్వ్ చేసి కొద్దిగా ఆ లెంత్ని పెంచుకోవాలి. తీసుకోవడం స్లోగా, కాన్షియస్గా, వదలడం కూడా స్లోగా, కాన్షియస్గా వదలడం. దానివలన శరీరంకి మంచిది, మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోజులో మనకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటి చూస్తూ ఉంటాము, దాంట్లో 90% మనకు సంబంధమే ఉండదు, కానీ టెన్షన్ అవుతాము. సో అది కూడా మనం తగ్గించుకుంటే మంచిది. సో మూడవది ద బెస్ట్ ఇస్, గురుగారు బాగా చెప్పారు, చిన్న విషయాలు కూడా స్ట్రెస్ తీసుకోవద్దు అని. కానీ ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా ఇలా కూర్చుంటుంది మైండ్లో. అది మనం తగ్గించుకోవాలి. గురుగారు చెప్పిన ప్రకారం ఎంత మనం చెత్తని బ్రెయిన్ నుంచి బయట పెట్టుకోగలుగుతున్నాము అంటే మనం చేస్తూ ఉంటాము. మన బ్రెయిన్ని కూడా అప్పుడప్పుడు ఉడిచేసి లోపల ఉన్న చెత్తని తీసి బయట పెట్టేస్తే మన శరీరానికి మంచిది, మెంటల్ హెల్త్కి మంచిది, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచిగా బతుకుతారు మనం ప్రశాంతంగా ఉంటాయంటే. సో మీరు అందరూ చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ, మంచి అవకాశం ఇచ్చిన ఈ యోగాంధ్ర టీమ్కి, ఇక్కడ వచ్చి అటెండ్ చేసిన ఆశా వర్కర్స్, ఐ కెన్ ఓన్లీ సీ యువర్ యూనిఫామ్, సచివాలయం ఎంప్లాయీస్, పంచాయతీరాజ్ ఎంప్లాయీస్, రెవెన్యూ ఎంప్లాయీస్, కమ్యూనిటీ ఆర్గనైజర్స్, మీ అందరికీ చాలా ధన్యవాదములు. చాలా గ్రేట్ డే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పలగుప్తం ఎస్ యానంలోని ఇంట్లో జరిగిన బంగారు నగల దొంగతనం కేసులో ముద్దాయిని పోలీసులు అరెస్టు చేశారు. బంగారు నగల దొంగతనం కేసుకు సంబంధించిన వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ TSRK ప్రసాద్ రికవరీ చేసిన బంగారు నగలను ముద్దాయిని మీడియా ముందు ప్రవేశపెట్టి వెల్లడించారు. నగలను స్వాధీనం చేసుకుని ముద్దాయి శాంతిని అరెస్టు చేసి అమలాపురం కోర్టుకు తరలించినట్టు తెలిపారు. బంగారు నగల కేసులో చాకచక్యంగా వ్యవహరించి తక్కువ సమయంలోనే ముద్దాయిని పట్టుకోవడంతో పాటు బంగారు నగలు రికవరీ చేసిన అమలాపురం రూరల్ సిఐ డి ప్రశాంత్ కుమార్, స్థానిక SI SK జానీ బాషా, HCలు BV గిరి, K హరినాథ్, PCలు V నాగరాజు, SD కరీంచంద్, మహిళా కానిస్టేబుల్ R కనకదుర్గ బృందాన్ని ఈ సందర్భంగా SP రాహుల్ మీనా ప్రత్యేకంగా అభినందించినట్టు DSP ప్రసాద్ తెలిపారు. విశాఖపట్నం మధురవాడలో ఉంటున్నారు 22 నుంచి. అక్కడ ఉండగా ఒక అమ్మాయిని, పని మనిషిని, బోనంగి శాంతి ఎలియస్ వర్షిని అనే పేరు గల అమ్మాయి
ఈ అమ్మాయి బుడతనపల్లి గ్రామం గంట్యాడ మండలం విజయనగరం జిల్లా. 8 అసలూరు అల్లూరు సీతారామం జిల్లా చింతపల్లి మండలం అంజలి శ్రీనివారం గ్రామం. ఈవిని పనికి కుదుర్చుకున్నారు భార్యకి సేవ చేసిన నిమిత్తం. ఆమె వారితో నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు చాలా కాలం. గత జనవరి నెలలో భార్య ఆరోగ్యం పొందడంతో వారు అక్కడి నుంచి తమ తాత్కాలిక నివాసాన్ని క్లోజ్ చేసుకుని సొంత ఇంటికి ఎస్యానంకి వచ్చేసారు జనవరి నెలలో. వచ్చేసిన తర్వాత ఆమె కూడా వచ్చింది, పని మనిషి కూడా వీళ్ళతో పాటు వచ్చింది. ఒక 3 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయిన తర్వాత వీరికి బీరువా తాళాలు కనపడలేదు. ఎక్కడ ఉంటాయని కొంతకాలం వీళ్ళు దాన్ని లైట్గా తీసుకున్నారు. వాళ్ళకి అవసరం కూడా పడలేదు కావాలంటే రైట్గా తీసుకున్నారు. అయితే మొన్న ఇటీవల 23వ తారీఖు 5వ నెల 23వ తారీఖు మే నెల 23వ తారీఖు నాడు వారికి ఏదో వివాహానికి వాడికి వెళ్ళవలసి వచ్చి ఆర్నమెంట్స్ పెట్టుకోవాలి కాబట్టి అప్పుడు గట్టిగా వెతికితే దొరకలేదు. ఆమెని కాంటాక్ట్ చేస్తే మొత్తాన్ని కాంటాక్ట్ చేస్తే నాకు తెలియదంటే నాకు ఐడియా లేదని ఆమె చెప్పేసి తప్పుంది. సో వీరికి బీరువా తాళాలు పగలగొట్టి ఆ గోల్డ్ ఉంటే పెట్టుకుందామని తీస్తే దాంట్లో గోల్డ్ లేదు, మొత్తం గోల్డ్ మిస్ అయిపోయింది. సో వెంటనే వాళ్ళు అనుమానించారు, ఆమె ఉండొచ్చు అని అనుమానించారు. దాని మీద మనకి కుప్పలగుత్తం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. 23వ తారీఖు 5వ నెల కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సర్వెంట్ మెయిడ్ థెఫ్ట్ కేసును దర్యాప్తు చేసి మన అమలాపురం రూరల్ సిఐ గారు ప్రశాంత్ కుమార్ గారు, కుప్పలగుత్తం ఎస్ఐ భాష మరియు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ గిరి, హర్నాథ్, కానిస్టేబుల్స్ నాగరాజు, కరీంచంద్, అలాగే ఉమన్ పీసీ కనకదుర్గ ఈ టీము వెళ్ళి ముద్దాన్ని పట్టుకుని వారి ఇంటి దగ్గరలో ప్రాపర్గా ఇంటరాగేట్ చేసి ఆమె వద్ద నుంచి మొత్తం దోచుకున్న సొమ్ము మొత్తం అంటే మొత్తం టోటల్గా 18 కాసులు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఐటమ్స్. టోటల్ ఐటమ్స్ 13, టోటల్గా 18 కాసులు, 148 గ్రాములు ఓవరాల్గా. దాన్ని 100% యథాతథంగా రికవరీ చేశారు. ఆ అమ్మాయిని ముద్దాయిని మనం రిమాండ్ చేయడం కుదరదు కాబట్టి ఆమెకి నోటీస్ ఇచ్చి పంపడం అయింది. ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి, ఎందుకంటే ఉమెన్ నేరస్తురాలు స్త్రీ, అంత జాగ్రత్తగా డీల్ చేసి ఎటువంటి ఆమె ఇబ్బందులు కలగకుండా చట్టరీత్యా పద్ధతులు పాటిస్తూ ప్రాపర్గా ఇంటరాగేట్ చేసి పోయిన సొత్తుని 100% రికవర్ చేసినట్టు మా సిఐ గారు, ఎస్ఐ గారు, మా పోలీసు సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా వారిని అభినందన తెలియపరుస్తున్నాము. మా ఎస్పీ గారు కూడా వారి అభినందన తెలియపరచమని చెప్పారు. ఈ సిబ్బంది అందరినీ కూడా మేము వారిని తగు విధంగా వాళ్ళకి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీ ఇళ్లలోంచి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఇల్లు వేరే కారణాల చేత మీరు బయటకు వెళ్తున్నా ఏదైనా ఉన్నట్టయితే స్థానిక పోలీసులు తెలియపరచండి. మనకి ఈ LHMS అనే ఒక ఆపరేటర్స్ ఉంటుంది. చాలామంది ప్రజలు చాలా చెప్తున్నా మనం గుర్తుపెట్టుకోరు. బయటకు వెళ్ళేటప్పుడు పోలీసులు చెప్తే LHMS అని ఒక ఆపరేటర్స్ ఉంటుంది, అది ఇంట్లో పెడతారు. ఇంట్లో ఎవరైనా మనం లేనప్పుడు దొంగలు ఎవరైనా వస్తే అది వెంటనే అలర్ట్ ఇస్తుంది. ఇమీడియట్గా వాళ్ళని మనం పట్టుకోవడానికి అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హోంమంత్రి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు. నక్కపల్లి మండలం దొడ్డిగల్లు జంక్షన్ నందు కూటమి నేతలు, కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనిత. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ దేవాలయాల్లో అభివృద్ధి పరుస్తూ ఉన్నామన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి, మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానాల్లో సందర్శించిన రామచంద్ర మోహన్. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో బిల్డర్ల పాత్ర ఎంతైనా ఉందని స్పష్టం చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. సింహాచలం పాత గోశాల ప్రాంతంలో SNR కళ్యాణ మండపం నందు జరిగిన బిల్డర్ల సమావేశంలో పాల్గొన్న రమేష్ బాబు.
తుని నియోజకవర్గ అభివృద్ధిలో తన తొలి సంతకం పెట్టిన మహనీయుడు రాజా బుల్లిబాబేనన్న మాజీ మంత్రి యనమల రాజా వత్సవాయి వెంకటకృష్ణరాజు బహదూర్ విగ్రహాన్ని పట్టణ పోలీస్ స్టేషన్ కూడలినందు ఆవిష్కరించిన రామకృష్ణుడు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.